ఎవరినో బండి మీద ఎక్కించుకొని తిరుగుతున్నాడే. అవునా? ఆమె సన్నంగా ఉంది కదా. అవును ఉందే. పొవ్వక్క అట్లాగా ఇంతే కదా ఉంది జుట్టు. ఇంతే ఉందే. నాకన్నా పొట్టి గిడిసిలాగా ఉంది కదా. అవునవునే, బుడంక ఎలాగుంది. దాంతో తిరుగుతున్నట్టు నాకు ఎప్పుడో తెలిసే. తెలుసని అలా అంటావేంటే, నిలదీయవా? 2 నెలల క్రితం మా ఆయనకి 2 తులాల బంగారం చైన్ కొన్నది. ఆ తర్వాత నెల ఉంగరం కొన్నది. మా ఆయన డబ్బులు అవసరం ఉంటే 50,000 సాయం చేసింది. అవన్నీ మా ఆయన నాకు తెచ్చిస్తాడు. అలాంటప్పుడు నేనెందుకు నిలదీయాలి? సరిపోయారు. హలో బంగారం, నీకు విషయం చెప్పనా? చెప్పు. నువ్వు చాలా అందంగా ఉంటావు. ఇంకా నీ కళ్ళు అద్భుతంగా ఉంటాయి. అసలు నువ్వు ఒక దేవకన్యలా ఉంటావు. అరే సరే, ఏం చేస్తున్నావు? జోక్. అల్లుడు గారు, చెప్పండి అత్తయ్య గారు. మీరు మా ఇంటికి వచ్చి నెల అవుతుంది. ఇంకా మీ ఇంటికి పోరా, ఇక్కడే ఉంటారా? ఎంత మాట అన్నారు అత్తయ్య గారు. నేను మీ ఇంట్లో ఉండకూడదా? ఉంటే తప్ప. ఎంత మాట అన్నారు అత్తయ్య గారు. నేను మీ ఇంట్లో ఉండకూడదా? ఉంటే తప్ప. అదేంటి మీ అమ్మాయి మా ఇంట్లో ఎన్ని రోజులు ఉంది? నేనేమైనా అన్నానా? చెప్పు. అది దాని అత్తగారిల్లు. ఇదేమన్నా మా తాతగారిల్లా? ఇది మా అత్తయ్య గారిల్లే కదా. అది మొహాలు వేసుకొని వెళ్ళి కాఫీ తీసుకురండి. అవును, మొగళ్ళకు ముక్కు చెవులు కుట్టియారు, ఆడోళ్ళకి ఎందుకు కుట్టిస్తారు? ముక్కు మీద కోపం ఉండద్దని ముక్కు కుట్టిస్తారు. కయ్యానికి కాలు దువ్వద్దని కాళ్ళకు మట్టెలెత్తారు. చెప్పిన మాట వింటదో వినదో అని చెవులు కుట్టిస్తారు. గాలి సప్పుడైనా వినబడుతుంది, కానీ మీరు నడిచే సప్పుడు వినబడదని కాళ్ళకు పట్టీలేస్తారు. భయభక్తులతో ఉండాలని మెడల మంగళసూత్రం ఎత్తారు. కానీ మొగోనికి ముక్కులు చెవులు నగ నట్ర అవసరం లేదు. పెండ్లమనే ఒక బంగారు నగ ఉంటే చాలు అనిగి మనకి అల్లాడిపోవడానికి. నా పేరు రామకృష్ణ. హైదరాబాద్కి వెళ్ళి ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్. ఈ అమర్గిరిలో ఏదో సమస్య ఉందంటే పోతున్నా. నేను డిటెక్టివ్ని. కండక్టర్ అయినా డాక్టర్ అయినా ఈ డిటెక్టర్ ఏంది? డిటెక్టర్ కాదు, డిటెక్టివ్. మీ మేడంకి తెలుసుంటుందిలే. బుర్ర ఎంత గీక్కున్న తేలని కేసులను తెలుస్తా. అందుకే మా యూనివర్సిటీలో నన్ను వికట కవి అంటారు. మీ పేరు? డిటెక్టివ్ కదా, కనుక. హలో, అంబులెన్స్ సర్వీసా? ఏం జరిగిందమ్మా? నేను ఛాయ్ తాగుతుంటే ఛాయ్ గిలాస జారి నా చీర మీద ఛాయ్ పడ్డది. చీర మీద ఛాయ్ పడితేనే అంబులెన్స్ కావన్నా మేడం? ఏమన్నా పనున్నదా మేడం? అది కాదయ్యా, దాన్ని చూసిన భర్త నవ్విండు. అర్థమైంది మేడం. 5 నిమిషాల్లో అర్జెంట్ గా నేను ఇంటి ముందట ఉంటా. అరే కార్తీక్, అరే యశ్వంత్, ప్రపంచంలోనే చీమలు తప్ప మనుషులు ఎవ్వరూ దూరలేని గేట్ ఏదిరా? తెలీదురా. నేను చెబుతున్నా, కోల్గేట్ రా. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? ఇంట్లో తినను, బయటికి వెళ్ళి మంచి బిర్యానీ తిని వస్తా. ఏమైంది మీ డాడీ ఎందుకు అంత కోపంగా బయటికి వెళ్ళిపోతుండు? ఇవాళ మీ డాడీ బయట తింటాడంట, మనవి హోటల్లో తినొస్తాడంట. ఎందుకు డాడీ? బయట ఫుడ్ మళ్ళీ హెల్త్ ఖరాబ్ అవుతుంది, పైసలు కూడా వేస్ట్. ఇంట్లో ఫుడ్ తింటే హెల్త్ బాగుంటది. అయినా ఏమంట చేసినావు మమ్మీ? కాకరకాయ కూర మాన్వి. ఎవరు తిన్నారంట కాకరకాయ కూర? మేము బిర్యానీ తినేసి వస్తాం బయట. బ్రో, మార్కెట్ లో కొత్త స్కామ్ వచ్చింది, మనం వీడియో తీయాలా? వచ్చింది లేటు, మళ్ళీ కవరింగ్ స్కామ్ గేమ్ అనుకుంటా. బ్రో నిజం బ్రో, నువ్వు నన్ను నమ్మకపోయినా పర్లే, జనాలు లక్షలు పోగొట్టుకుంటారు. వాళ్ళనే నమ్మయ్యా. అవునా? ఏం స్కామ్? జంప్ డిపాజిట్ స్కామ్. ఎవడో ఎక్కడి నుంచి డబ్బులు వేస్తారు కదా, ఆ డబ్బులు వేసినప్పుడు మనకు మెసేజ్ వస్తుంది కదా, ఆ మెసేజ్ చెక్ చేసుకుందామని పిన్ నెంబర్ కొట్టినాం అనుకో, ఉండే డబ్బులన్నీ గోవిందా. ఇది ఒక విచిత్రమైన స్కామ్ ఉన్నట్లుంది. డబ్బులు పడితే ఆటోమేటిక్ గా అందరూ చెక్ చేసుకుంటారు కదా, దీనికి సొల్యూషన్ ఏంటి? ఒక్క నిమిషం. హలో, ఏటీఎం పిన్ చెప్పురా. దేనికి నానా? చెప్పురా. 4 ఒకట్లు. అయినా ఇప్పుడు పాస్వర్డ్ ఏం పనికి? నా అకౌంట్ లో ఎవరో డబ్బులు వేసినారో బ్యాలెన్స్ చెక్ చేసుకుంటేకి. నానా ఒక నిమిషం, నేను చెప్పేది. కొంపలు మునిగిపోతున్నాయిరా. అకౌంట్ లో డబ్బులు పడినాయంటేనే ఎక్కలేని ప్రేమ పుట్టుకొచ్చింది నా కొడుక్కి. పిన్ ట్రై చేసినావా? డబ్బులన్నీ పోయిండే. పిన్ను 41111 అని తప్పు చెప్తావరా నా కొడక. 411 4 ఒకట్లు. అంకుల్ మార్చేసాడు. అంటే ఇప్పుడు మా నాన్న
ఏ స్కామ్ కి గురి కాలే కదరా. డబ్బులు పడింది అదైతే కరెక్టే, కానీ జస్ట్ మిస్. స్కామ్ నుంచి బయటపడినాడు. దీనికి 2 సొల్యూషన్. ఫస్ట్ ది అన్నోన్ నెంబర్ నుంచి డబ్బులు పడినప్పుడు రాంగ్ పిన్ ఎంటర్ చేసి వాళ్ళ రిక్వెస్ట్ ని క్యాన్సిల్ చేయాలి. ఇంకా రెండోది అన్నోన్ నెంబర్ నుంచి ఇలా డబ్బులు పడినప్పుడు బ్యాలెన్స్ వెంటనే చెక్ చేయకుండా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చెక్ చేయాలి, అంతే. 2 కిలోలు బియ్యం కావాలి, ఉన్నాయా? మా షాప్ లో మస్తు రకాల బియ్యం ఉన్నాయి మేడం. మీకు ఎసుడు బియ్యం కావాలి? బియ్యంలో రాళ్ళు ఉండాలి, గసవంటి బియ్యం ఇవ్వు. అట్లెందుకు? మా ఆయన తరపు చుట్టాలు వచ్చిండ్రు.